ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడన్న. జగన్కి ఇప్పుడు అది తెలియజేస్తాం. జగన్ ఇచ్చే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా తెస్తా, 25 సీట్లు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి ఇచ్చా. ఆయన తెచ్చాడా? కావలేదు. మరి ఫస్ట్లో మన చంద్రబాబు నాయుడు వచ్చేసి ఒకటే రాజధాని చేస్తాము, మనకు కావాల్సిన రైతులు భూములు సహకరించారు, మనం చేస్తామంటే సరే అని ఆ రోజేమో ఒప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని 3 రాజధానులు చేసేసా, ఒకటి చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, రైతులకు నేనున్న ఇన్సూరెన్స్ ఒక పావలా కట్టనక్కర్లేదు, నేనే కడతా ఇన్సూరెన్స్ అన్నాడు. ఇన్సూరెన్స్ అది రైతులకు ఏమో వర్తించలేదు. ఈ క్రాప్ అన్నాడు, రైతుకి ఈ క్రాప్ చేస్తాను అన్నాడు. ఈ క్రాప్ అనేది ఒక రైతు ఒకే పంట ఎప్పుడు వేసుకోడు. ఈ క్రాప్ 10 రకాలు వేసుకుంటాడు. 10 రకాలలో ఇప్పుడు నువ్వు ఈ క్రాప్ చేసుకునేది నేను ఒకటే పైరుకే నేను రేపు నష్టపోయింది ఒకే పైరుకి వేస్తాను. చంద్రబాబు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అనేది, ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఒక్కరికి 5 ఎకరాల లోపు ఏ పైరన్నా వేసుకో, 5 ఎకరాల లోపు అనేది ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు అనేది వేస్తాను. ఇప్పుడు అట్లా లేకుండా ఈ క్రాప్ పెట్టి, ఈ క్రాప్ చాలా మంది రైతులకు కూడా వర్తించాడు, డబ్బు అవసరం లేదు. మరి ఇసుకదారులు అన్నారు, రైతులకు పొలాలకు మంది తోలుకుంటేనే కదా ఇతను పండేది. అది వచ్చేసి మా విలేజ్లో వచ్చేసి ఒకరి ట్రాక్టర్లు మురికి ఇసుక తోలుకుంటే ఒక నెల పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అది ఒక నెల పోలీస్ స్టేషన్లో ఉండి వాళ్ళు ఇడిపించుకొచ్చుకున్నారు. అలాంటిది ఇంక జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, మీకు ప్రజల దగ్గరికి వచ్చే సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారా? సమస్యలు వచ్చి ఆయన ఎవరు వచ్చినారు? ప్రజల దగ్గరికి సమస్య లేదు, వాళ్ళు వచ్చి లేదు. నియోజకవర్గంలో మట్టి తోలుకుంటేనే అరెస్ట్ అవుతుంది. అదే మా ఈ బండ్లు పట్టకపోయినారు వాళ్ళు, అయ్యి అదే తుపాకుల ఇసుక తోలుకుంటా అంటే, మట్టి తోలుకుంటే పట్టకపోయినారు. మళ్ళీ మురికి మట్టి, అది ఏమి ఇది కూడా కాదు, తోలుకుంటున్నారు. వచ్చి ఇడిపించుకొచ్చుకున్నారు డబ్బులు కట్టి. మళ్ళీ మీ నియోజకవర్గంలో ఏ వర్గంలో మాకున్నదే బీటెక్ రవి గెలిపించుకోవాలని మేము. రాష్ట్రం బాగుపడాలంటే మన చంద్రబాబు నాయుడు రావాలి. ప్రతి ఒక్క నిరుద్యోగి సంపూర్ణంగా ఉండాలి అని మన చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నాం. ఈసారి మేము చేసుకున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? ఈ జగన్ 2019 అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో, అనేక హామీలతో బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎన్నో హామీలు ఇచ్చి 100 అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఓన్లీ సంక్షేమ పథకాలు సబ్సిడీ రూపంలో ఒక ఉపాధి కల్పించుకోకుండా ఏదో ఒక వేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంవత్సరానికి పలానా అమౌంట్లు వేయడం, కానీ ఒక ఉపాధి కల్పించకుండా ప్రజలు అనేక విధాలుగా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలు బలహీనపరిచినాడు. మనిషికి వెన్నెముక ఏ విధంగా పనిచేస్తుందో పని చేయకపోతే ఏ విధంగా పడిపోతాడో అన్ని విధాలుగా అన్ని అవయవాలు పడిపోతాయో ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా నాశనం చేసినాడు. అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేయడం జరిగింది. ఈ పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలలో కూడా పూర్తిగా విఫలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఇవి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, కానీ ఈయన ప్రజల క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏదో గడపకు కొన్నాళ్ళు తిరగడము, మళ్ళీ తర్వాత ఎక్కడ ఏం తిరగలేదు. ఆయన కొన్ని సమస్యలు అయితే చాలా ప్రజలలో కూడా అనేక సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి. ఆయన పూర్తిగా చేయలేదు, సమస్యలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందంటారు? దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకుంటా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలుస్తారంటారు మీరు? ఈరోజు ప్రొద్దుటూరులో 4 అభ్యర్థులు ఎమ్మెల్యేకు పోటీ పడుతూ ఉన్నారు. కానీ నలుగురు అభ్యర్థులు కూడా, 4 నాయకులు కూడా చాలా సీనియర్ మోస్ట్. ప్రజలలో 4 కూడా నిత్యం తిరగడం కానీ ప్రజలలో కూడా ఇప్పటికి ఉన్నారు, పార్టీని నమ్ముకున్నారు. కానీ సర్వేల ఆధారంగా ఎవరికి కేటాయించినా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ప్రజలు ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఏం కావాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని కోరుకుంటూ ఉన్నాం. నమస్తేనా? నమస్తే. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? కొన్ని అయితే కొన్ని కావడం లేదు, నమ్మకం లేదు మాకు. అవైన సభ్యుల వరకు జరుగుతూ ఉన్నాయి, మిగతాది లేదు. అది విషయము.
నేను లారీ డ్రైవర్ సామాన్ లారీ డ్రైవర్ని. మా గృహం ఏం లేదు, ఇంతవరకు రాలేదు. అది విషయము. ఇప్పుడు అందులో ఒకటి వచ్చేసి లారీ ఫీల్డ్లో ఇది ఒకటి పెట్టాడు. ఏది జైలు శిక్ష అంట 10 ఏళ్ళు 7 లక్షలు డబ్బు కట్టాలంట. ఇంకా డిపార్ట్మెంట్ చేయాలని చెప్పని ఏముంది, కూలి పని చేసుకుంటే పోతుంది. అది కూడా కూలి పనికి లేదు, జ్ఞానంగా బిచ్చాటం చేసుకోవాలా. ఇప్పుడు గతం చంద్రబాబు ప్రభుత్వంలో మీ లారీ ఫీల్డ్ ఎలా ఉండింది? సూపర్గా ఉన్నది, సూపర్గా ఉంది. మన లైసెన్స్ ఏవి తెచ్చుకోవాలన్నా కూడా 3,000 4,000 అయిపోతున్నది. ఇప్పుడు 15,000 20,000 కట్టాలా, లైసెన్స్ ట్యాక్సీ కట్టాలి. ఆల్రెడీ గిరి ట్యాక్సీ వేసాను, ఓనర్లు అల్లాడుతున్నారు. డీజిల్ పెరిగా, ట్యాక్సీ పెరిగా, టోల్గేట్లు పెరిగా. ఏ విధంగా లారీ వాళ్ళు తిప్పగలుగుతారు, బండి తిప్పలేడు. అందువల్ల లారీతో వాళ్ళు అమ్ముకుంటున్నారు. గుజీ బెస్ట్ ఇస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా బతకాలా? వాళ్ళు బతికితే మేము 100 మంది బతుకుతాం. లారీ ఓనరు సక్రమంగా ఉంటే 100 మంది బతకగలం. అట్లా ప్రభుత్వం వచ్చింది, ఏం చేయాలా? లాస్ట్గా కడిగి పోవడమా, లేక కూలి పని. ఆ కూలి పని గుర్తు లేదు, ఇంకా బిచ్చాటం చేసుకోవాలా. ఆ బిచ్చాటంలో ఏం లేదు. ఎవరు పెడతారు? మనకు ఉండతే వరి పక్కన పెడతాం, అంతే కదా. అటప్పుడు ఈ ప్రభుత్వం మాకెందుకు? మాకు చంద్రబాబు నాయుడు వచ్చేసి మా ముఖ్యం. అది మాది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రజల దగ్గర వచ్చే సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారా? లేదు, ఇంతవరకు మా దోసంబల వరకు ఇంతవరకు వచ్చి మాకు ఏం అడగంలే. మీరు ఓట్లు వేయలేదు, మీకేం చేయాలా? మా ప్రాబ్లం చెప్పినాం. ఆల్రెడీ కరెంట్ లైన్ పోయినా కూడా చెప్పి ప్రాబ్లం చెప్పినాం, పట్టించుకోలే. అది విషయం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారంటావు? మాకు పెద్దనా ముఖ్యం, మాకు పెద్దనా ముఖ్యం. అది నా అభిప్రాయం చెప్పిన. మా రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? కొన్ని నెరవేర్చాడు, కొన్ని నెరవేర్చలే. మీ ఊర్లో ఏమి నెరవేర్చాడు? మా ఊళ్ళో ఏం లేదు. ఎట్లా సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు? అవి అందుతున్నాయి. మొదటి మామూలుగా నేను పింఛన్ పెట్టుకున్నానా, అది ఇంకా 2 నెలలు అయింది. అంతా అది 2 నెలలు అయింది. ఇంకా ఈ కాలువలు వచ్చేసి కాలువలు తీస్తామని నిన్నారు, అవి రాలే. అది రాలే, లోన్ రాలే, కాలువలు రాలే. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో 2.5 రేట్లు తేవాలి. నా మామూలుగా 45 రూపాయలు 130 అట్ట అంటే అవన్నీ ఎక్కిపోయినాయి. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెరిగింది? కరెంటు బిల్లు ఇంకా ఎక్కుతానే ఉంది. ఈ మొన్న తగ్గింది అంతే, మామూలుగా ఎక్కుతానే ఉంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచాడా? అవి మామూలుగా నార్మల్గా వస్తున్నాయి. ఒకసారి కూడా పెంచాలా? ఈ ప్రభుత్వంలో 6 సార్లు. బస్ ఛార్జీలు అది మినిమం వస్తున్నాయి. అది బస్ ఛార్జీ అంటే ఎక్కుతానే తగ్గుతాయి, అది మనం పోం ఎక్కడ. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటావు? చంద్రబాబు అయితే బాగుంటుంది. గెలిచాలనే ఉన్నాం, గెలిచే ఆయన అన్నిటి చేస్తాడు బాగా. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడా? కొన్ని చేసినాడు, కొన్ని చేయలే. కానీ నిత్యావసర వస్తువుల మటుకు అన్ని రేట్లన్నీ డబల్ చేసినాడు. ఏదైనా ఇసుక కానీ ఏదైనా కానీ అన్నీ పెరిగిపోయినాయి. మనిషి బతకాలంటే కష్టంగా ఉంటుంది. ఏదైనా అన్నీ ఏదైనా రోడ్లు సరిగా లేవు, కాలువలు రాలే, ఏం లేవు. ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటావు? చంద్రబాబు నాయుడు వచ్చి బాగుంటుంది అనుకుంటున్నాను. చెప్పు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పదాలు అన్నీ అందించేసాను, పేదలు సంతోషంగా ఉన్నారు అంటున్నారు. అన్ని సమస్యలు తీరాయి. మాకు 18 సంవత్సరాలు డబ్బులు అయితే కనుక 3 తూర్లు వచ్చినాయి, ఇప్పుడు రాలే. ఇంకా ఇల్లు లోనుకు పెట్టుకుంటే వచ్చిన లోన్ కూడా వెనక్కిపోయింది, మా పేరు మీద వచ్చింది. ఏమో తెలియదు మాకు. అది వాలెట్లను అడిగినాము, మేము చెప్పినాము, రాలే. మీరు తెలుగుదేశం వాళ్ళ తరపున పెట్టించుకుంటే ఎట్లా, మా తరపున పెట్టించుకోవాలా అన్నారు. పోయి మళ్ళీ వాళ్ళకి కూడా ఇచ్చి వచ్చినాం ఆ కాగితాలు. ఇప్పుడు రాలే. మేము 3 కుటుంబాలు కలిసి ఒక ఇంట్లోనే ఉండాం. 3 కొడుకులు, నేను అంతా ఒక ఇంట్లోనే ఉండాం. ఖాళీ స్థలం ఉంది, ఇల్లు వేసుకుంటామంటే లోన్ వేయలే మాకు. గత ప్రభుత్వంలో లోన్లు వస్తాను కదమ్మా? మేము ఇప్పుడు మాకు లోనే రాలే. మేము ఎప్పుడు పెట్టుకోవాలా, మా దగ్గర డబ్బు లేదు, మేము పెట్టుకునే దానికి మాకు శక్తి లేదు. మేము పెట్టుకోవాలా, మేము చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. ఇప్పుడు ఏదో పిల్లలు పని చేసుకుంటున్నారు, ఇల్లు వేసుకుందామంటే మాకు లోన్ రాలే. సరుకులు సరుకులు అంటే రేట్లు అన్నీ ఎక్కువే ఉన్నాయి. అప్పుడు 60 రూపాయలకు నూనె ఇచ్చేది, ఇప్పుడు 110, 150, 95 అట్లా పెరిగినాయి ఈ సంవత్సరం ఆయన వచ్చిన కాంచి. గతంలో చంద్రబాబు నాయుడు పండగకు, సంక్రాంతి పండగకు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడేమి ఇలా
పండగ సరుకులు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన కానీ ఏమీ లేదు. అప్పుడు సంక్రాంతి అప్పుడు ఇస్తున్నారు, సంక్రాంతికి ఇస్తున్నారు. ఇప్పుడేం లేదు. అది సమస్యలు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందమ్మా? చంద్రబాబు నాయుడు అయితేనే మేలు అనుకుంటున్నాం.